హాయ్ అండి. మనలో చాలామందికి ఇళ్లపైన టెర్రస్లు ఉంటాయి. కానీ చాలా వరకు ఖాళీగానే ఉంటాయి కదా. అయితే ఆ ఖాళీ జాగతోనే ఓ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అదెలాగో ఈరోజు వివరంగా చూసేద్దాం. అసలు మీ ఇంటిమీద ఉన్న ఆ ఖాళీ టెర్రస్ ఒక బంగారు గనిలా మారి మీకు నెలనెలా డబ్బులు సంపాదించి పెట్టగలదని ఎప్పుడైనా అనుకున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. అసలు కథేంటో చూద్దాం పదండి. సరే, అసలీ టెర్రస్ నర్సరీని ఎందుకు స్టార్ట్ చేయాలి? దీనికి చాలా కారణాలున్నాయండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా పెట్టుబడి అవసరమే లేదు. మీ ఇంట్లోనే ఉంటూ హాయిగా పనిచేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే మొక్కలకు డిమాండ్ మామూలుగా లేదు. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే ఇది కేవలం డబ్బు సంపాదించే పనే కాదు, మనసుకి కూడా చాలా ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, ఐడియా బావుంది. మరి దీన్ని స్టార్ట్ చేయటం ఎలా? నాకు ఎలాంటి అనుభవం లేదే అని టెన్షన్ పడొద్దు. కేవలం 4 సింపుల్ స్టెప్స్తో మీరు ఓ నర్సరీ ఓనర్ అయిపోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ప్లేస్. అదేనండి, స్థలం. దీనికి పెద్దగా డాబాలవసరం లేదు. ఓ 100 నుంచి 200 స్క్వేర్ ఫీటుంటే చాలు. ఆ తర్వాత కుండీలు లేదా గ్రో బ్యాగ్ సెట్ చేసుకోవాలి. ఇవే మన మొక్కలకి ఇల్లన్నమాట. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవడం. ఏవి బాగా అమ్ముడవుతాయో చూసి వాటినే ఎంచుకోవాలి. ఫైనల్గా 4వ స్టెప్, సరైన మట్టిని రెడీ చేసుకోవడం. మొక్కలు హెల్దీగా పెరగాలంటే ఇదే బేస్. కొంచెం ఎర్రమట్టి, కంపోస్ట్, ఆ తర్వాత తేమ కోసం కోకోపీట్. ఈ 3 కలిపితే పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ రెడీ. రైట్, ఇవన్నీ ఓకే. కానీ అందరి మైండ్లో వచ్చే మెయిన్ క్వశ్చన్, ఇంతకీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? చాలామంది లక్షలు కావాలేమో అని అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. లక్షలు అస్సలు అవసరం లేదు. జస్ట్ కేవలం 5,000 రూపాయలు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ రోజుల్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలన్నా దీనికంటే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకంటే తక్కువతోనే మీరు సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చనమాట. మరి ఆ 5,000 కూడా దేనికి ఖర్చవుతుందో ఓ లుక్కేద్దాం. కుండీలు లేదా గ్రోబ్యాగ్స్ కోసం ఓ 2 నుంచి 4,000. మట్టి, కంపోస్ట్ లాంటి వాటికి ఇంకో 1,500 నుంచి 3,000. స్టార్టింగ్లో కొన్ని మొక్కలు కొనడానికి ఓ 1,000 నుంచి 3,000. ఇంకా వాటరింగ్ కోసం ఓ 500. అంటే మీ బడ్జెట్ని బట్టి మినిమం 5,000తో స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఓ 15,000 లోపే మీ నర్సరీని రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంతకీ ఏ మొక్కలు పెంచితే మంచి సేల్స్ ఉంటాయి? మన తెలంగాణలో అయితే గులాబీ, తులసి లాంటి వాటికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ అసలైన మార్కెట్ మాత్రం ఇండోర్ ప్లాంట్స్దే. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగాక మనీ ప్లాంట్ లాంటి మొక్కల్ని జనాలు తెగ కొనేస్తున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇదే చూస్తాం. ఇప్పటిదాకా మనం నెంబర్స్, ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఐడియాని నిజంగా చేసి చూపించిన ఒకరి రియల్ లైఫ్ స్టోరీ విందాం. కూకట్పల్లిలో ఓ సాధారణ వ్యక్తి తన టెర్రస్ని ఇన్కమ్ సోర్స్గా ఎలా మార్చుకున్నారో చూద్దాం. ఈయనే సురేష్ గారు, ఫ్రమ్ కూకట్పల్లి. గార్డెనింగ్ అంటే ఆయనకు ప్రాణం. మొదట్లో కేవలం తన హాబీ కోసమే మొక్కలు పెంచుకునేవారు. కాని అవి చూసి చుట్టుపక్కల వాళ్లు అడగటంతో సరే అని అమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే దీనికోసం ఆయన ఏ షాప్ పెట్టలేదు, బ్యాంక్ లోన్ తీసుకోలేదు. జస్ట్ తన చేతిలో ఉన్న ఫోన్లోని వాట్సాప్ ద్వారానే మొక్కల ఫోటోలు పంపుతూ తన బిజినెస్ని నెమ్మదిగా పెంచుకున్నారు. ఇప్పుడదే ఆయనకొక స్టడీ సైడ్ ఇన్కమ్. చూశారుగా, చిన్న హాబీతో మొదలుపెట్టినా ఎంత సక్సెస్ అవ్వచ్చో. సురేష్ గారి స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదూ. మరి మీ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేయడానికి రెడీనా? అయితే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే ఏ మొక్కలు కొనాలి, ఎలా పెంచాలి, ఇలాంటి పూర్తి గైడ్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న gardenhacks.in వెబ్సైట్కి వెళ్ళండి. లింక్ బయోలో కూడా పెట్టాం. మీ కొత్త జర్నీకి ఆల్ ది వెరీ బెస్ట్.